హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జ్యోతి ఐటీ సొల్యూషన్స్. ఈ వీడియోలో మనం పైథాన్ ఫండమెంటల్స్లో భాగంగా లిటరల్స్ గురించి తెలుసుకోబోతున్నాము. ఇంతకుముందు కీవర్డ్స్, ఐడెంటిఫైయర్స్ గురించి తెలుసుకున్నాము. ఇక్కడ లిటరల్స్ వచ్చేసి మనకు ఫైవ్ టైప్స్ ఉంటాయి. స్ట్రింగ్ లిటరల్స్, న్యూమరిక్ లిటరల్స్, బూలియన్ లిటరల్స్, స్పెషల్ లిటరల్ నేమ్, లిటరల్ కలెక్షన్స్ అనేసి 5 టైప్స్ ఉంటాయి. లిటరల్స్ని వాల్యూస్ అని కూడా అంటారు. స్ట్రింగ్ లిటరల్స్ లేకపోతే స్ట్రింగ్ వాల్యూస్ అని, న్యూమరిక్ లిటరల్స్ ఆర్ న్యూమరిక్ వాల్యూస్ అని ఇలా చెప్తామన్నమాట. స్ట్రింగ్ లిటరల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. స్ట్రింగ్ అంటే మనం ఏదైనా ఒక టెక్స్ట్ని కోడ్స్లో ఇచ్చినట్లయితే దానిని స్ట్రింగ్ లిటరల్గా పైథాన్ అండర్స్టాండ్ చేసుకుంటుంది. స్ట్రింగ్ లిటరల్స్ యూజ్ చేసేవి మనకు సింగిల్ కోట్స్ని, డబుల్ కోట్స్, ట్రిపుల్ కోట్స్, ఈ 3 రకాల కోట్స్ని యూజ్ చేసుకుంటుంది. మనకు నార్మల్గా తెలుసు సింగిల్ కోట్స్ అనేవి ఇలా మనకు ఉంటాయి. డబుల్ కోట్స్ అనేవి మనం ఇలా ఇస్తాము. డబుల్ కోట్స్ మీద క్లిక్ చేసి డబుల్ కోట్స్ ఇస్తాము. సరే, అలాగే ట్రిపుల్ కోట్స్ ఎలా ఇస్తాము అనేది, సింగిల్ కోట్స్ని 3 టైమ్స్ ఇస్తే సింగిల్ కోట్ అవుతుంది. లేకపోతే డబుల్ కోట్ని 3 టైమ్స్ ఇచ్చినట్లయితే డబుల్ ట్రిపుల్ కోట్స్ అవుతుంది. ఈ సింగిల్ కోట్స్కి, డబుల్ కోట్స్కి, ట్రిపుల్ కోట్స్కి ఉండే డిఫరెన్స్ ఏంటి అంటే, మనం ఏదైనా నెక్స్ట్ వీడియోలో కోడ్ అనేది చూపిస్తాను ఎలా ఇస్తామనేది. ఈ వీడియోలో ఓరల్గా చెప్తాను. ఇక్కడ సింగిల్ కోట్స్ అనేది మనం ఒక టెక్స్ట్ ఇచ్చి సింగిల్ కోట్స్ పెట్టినట్లయితే దానిని స్ట్రింగ్ లిటరల్గా పైథాన్ తీసుకుంటుంది. అలాగే డబుల్ కోట్స్లో ఇచ్చిన స్ట్రింగ్ లిటరల్గానే తీసుకుంటుంది. కొన్ని సందర్భాల్లో మాత్రం సింగిల్ కోట్స్ని అలో చేయదు. అది ఎలాంటప్పుడు అంటే, ఏదైనా మనం సింగిల్ కోట్ని పైథాన్స్ ఇలా కానీ, ఏదైనా నేమ్ పెట్టే ముందు కానీ, అంటే పలాని ఒక్క అని చెప్పే అర్థంతో మనం సింగిల్ కోట్ని యూజ్ చేసినప్పుడు అప్పుడు మనకు ఇలా కానీ ఇచ్చినట్లయితే, ఎగ్జాంపుల్కి రామాస్ అని ఇచ్చామనుకోండి, ఇలా ఇచ్చినప్పుడు సింగిల్ కోట్స్ని తీసుకోదు. మనకు ఇక్కడ 3 సింగిల్ కోట్స్ అయిపోతాయి. అప్పుడు కంపల్సరీగా సింగిల్ కోట్లోనే ఉండాలి. మొత్తం స్ట్రింగ్ అనేది ఇలా ఉండాలి. ఇది స్ట్రింగ్ అవుతుంది. ఈ స్ట్రింగు 3 సింగిల్ కోట్స్ని అలో చేయదు. ఈ స్ట్రింగ్ ఇలా ఇచ్చినప్పుడు ఏమనుకుంటుందంటే, రామ అనే వరకే స్ట్రింగ్ అనుకుంటుంది. రామాస్ అనేది అర్థం చేసుకోదు. దానికోసం ఏం చేస్తామంటే, ఇక్కడ ఫస్ట్ లాస్ట్లో మనం డబుల్ కోట్స్ పెట్టి సింగిల్ కోట్ని రామాస్కి అప్లికేబుల్ చేస్తాము. అలాగే మనం రామ అనేటటువంటిది ఏదైనా డబుల్ కోట్లో ఇచ్చినప్పుడు, ఇది డబుల్ కోట్లో ఇస్తామనుకుందాం, ఇది స్ట్రింగ్గా అర్థం చేసుకుంటుంది. అలాగే ఇది సేమ్ రామా నేను ఇంకొక సింగిల్ కోట్లో ఎలా ఇస్తామంటే, ఇలా సింగిల్ కోట్లో ప్రొవైడ్ చేస్తామన్నమాట. ఇక్కడ మనకు స్ట్రింగ్స్లో లిటరల్స్, క్యారెక్టర్స్, డిజిట్స్ 2 కూడా అవైలబుల్గా ఉంటాయి. అలాగే ఇప్పుడు ట్రిపుల్ కోట్స్ని ఎలా యూజ్ చేస్తామో చూద్దాము. మనం ఏదైనా ఒక లెంతీ లైన్ని తీసుకున్నట్లయితే, ఆ లెంతీ లైన్ మనకు ఎంత దూరమైనా మనం టైప్ చేసుకోవచ్చు. అలా చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే, మన స్క్రిప్ట్ అంతా కూడా అర్థం కానట్లుగా ఒక లైన్ లెంతీగా, మిగతా లైన్లన్నీ షార్ట్లో ఇలా ఉంటాయి. కాబట్టి ఆ లెంతీ లైన్ని తగ్గించుకోవడం కోసం మనం నెక్స్ట్ లైన్ వెళ్తాము. నెక్స్ట్ లైన్ వెళ్ళినప్పుడు ఎలా చేయాలి అంటే, ఇప్పుడు రామ అనేది ఉంది. ఈ రామ అనేది నెక్స్ట్ లైన్కి వెళ్ళాలంటే ఇక్కడ 2 రకాలుగా వెళ్ళొచ్చు. ఒకటేమో బ్యాక్వర్డ్ స్లాష్ ఇచ్చి వెళ్ళొచ్చు ఇలా.
ఇచ్చి నెక్స్ట్ లైన్కి వెళ్ళొచ్చు. ఇది ప్రాక్టికల్గా చూస్తే మాత్రం బాగా అర్థమవుతుంది. జస్ట్ అండర్స్టాండ్ చేసుకోండి. అలా కాకుండా ఇక్కడ మనం ట్రిపుల్ కోట్స్, సింగిల్ కోట్స్ అంటే సింగిల్ కోట్స్ని, డబుల్ కోట్స్ అయితే డబుల్ కోట్స్ని 3 టైమ్స్ కానీ ఎంటర్ చేసినప్పుడు డబుల్ ట్రిపుల్ కోట్స్ వస్తాయి. ఇక్కడ మనకు సింగిల్ కోట్స్ని ఇలా ఇచ్చి ఇక్కడ మనం నెక్స్ట్ లైన్కి వెళ్ళాలంటే సింగిల్ కోట్ ఇచ్చినప్పుడు బ్యాక్ స్లాష్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎంటర్ చేసేస్తే నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోతుంది. ఇది కోడ్లో చూపిస్తాను. ఇవి మనకు స్ట్రింగ్ లిటరల్స్ అన్నమాట. ఈ కోడ్ అనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. తర్వాత మనం న్యూమరిక్ లిటరల్స్ గురించి తెలుసుకుందాము. మీ దాన్ని కూడా ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.